సో ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ అనే బ్లాబ్ స్టోరేజ్ నుంచి ఎక్స్టర్నల్ స్టేజింగ్కి డేటా అనేది ఎలా లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని మనం కాస్ట్ ఎఫెక్టివ్లో మన బిజినెస్ని స్కేల్ చేసుకోగలం. ముందుగా అమెజాన్ S3లో బకెట్ని క్రియేట్ చేసుకోవాలి. బకెట్ అంటే ఇది ఒక డేటాని హోల్డ్ చేసే కంటైనర్. బకెట్ క్రియేట్ చేసుకోవడానికి మనం బకెట్ నేమ్ అనేది యూనిక్ గా ఇవ్వాలి అండ్ రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ బకెట్ అనేది క్రియేట్ అయిన తర్వాత అమెజాన్ S3లో మనం ఇచ్చిన బకెట్ లో ఫైల్స్ అనేది లోడ్ చేసుకోగలం. ఫైల్స్ అనేది లోడ్ అయిన తర్వాత మనకి అప్లోడ్ స్టేటస్ లో డెస్టినేషన్ అని ఉంటుంది. ఈ డెస్టినేషన్ కాపీ చేసుకుని ముందు ఏడబ్ల్యూఎస్ బ్లాబ్ స్టోరేజ్ కి ఎక్స్టర్నల్ స్టేజింగ్ కి మధ్య సెక్యూర్ కనెక్షన్ ని బిల్డ్ చేసుకోవాలి. దానికోసం మనం ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ లో మనం స్టోరేజ్ అలొకేటెడ్ లొకేషన్ లో మనం కాపీ చేసుకున్న డెస్టినేషన్ URL ని పేస్ట్ చేసుకోవాలి. వన్స్ ఏడబ్ల్యూఎస్ బ్లాబ్ స్టోరేజ్ కి ఎక్స్టర్నల్ స్టేజింగ్ కి మధ్య సెక్యూర్ కనెక్షన్ అనేది బిల్డ్ అయిన తర్వాత మనం ఫైల్ ఫార్మేట్ అని డిఫైన్ చేస్తాం. వన్స్ బోత్ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ అండ్ ఫైల్ ఫార్మేట్ అనేవి డిఫైన్ అయిన తర్వాత మనం ఎక్స్టర్నల్ స్టేజింగ్ లోకి డేటా అనేది రా ఫైల్స్ లాగా లోడ్ అవుతుంది. ఎక్స్టర్నల్ స్టేజింగ్ లోకి లోడ్ అయిన రా ఫైల్స్ డేటా అనేది కాపీ కమాండ్ యూజ్ చేసుకుని స్నోఫ్లేక్ డేటాబేస్ లోకి మనం లోడ్ చేసుకోగలం. సో ఈ వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ బ్లాబ్ స్టోరేజ్ నుంచి ఎక్స్టర్నల్ స్టేజింగ్ కి డేటా ఎలా లోడ్ అవుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.